అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహేద్ ఫారూకీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు దూరదర్శన్ విశ్రాంత కార్యక్రమ నిర్వాహకులు ఎన్వి హనుమంతరావు. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్వి హనుమంతరావు. నేను దూరదర్శన్లో పనిచేసి 2019లో రిటైర్ అయ్యాను. అనుభవాల గురించి మాట్లాడాలి అంటే ఎన్నో విషయాలున్నాయి. తెలుగులో తనదాకా వస్తే అంటారు చూశారు, అలాగే మనదాకా వస్తే అంటే మనకి ఏ విషయమైనా అనుభవం అయితే కానీ మనం దాన్ని గుర్తించటం జరగదు. అప్పుడే అలాంటి అనుభవాలు మనకి సమాజంలో ఒక గుర్తింపును తీసుకొస్తాయి, మనకంటూ ఓ అస్తిత్వాన్ని కలుగజేస్తాయి. మన అనుభవాలు ఇతరులకి గుణపాఠాలు కాకపోవచ్చు, కానీ పాఠాలుగా మాత్రం తప్పకుండా ఉంటాయి. ఆ అనుభవాలు మంచివి కావచ్చు, చెడువు కావచ్చు, లేకపోతే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేవి కూడా కావచ్చు. అనుభవాల కంటే కూడా నాలో వయసు పెరుగుతున్న కొద్దీ తెలుసుకోవాలి అన్న కోరిక పెరుగుతూ వచ్చింది. అంటే ఏదైనా విషయం దాని లోపల ఒక్కసారి గనక అడుగు పెట్టడం జరిగితే అందులోని లోతుల వరకు వెళ్ళి పూర్తిగా తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస ఈ వయసులో కూడా తరగలేదు. అలాంటి జిజ్ఞాస ఉండటం వల్ల జీవితంలో జరిగినటువంటి కొన్ని ఫెయిల్యూర్ అనుభవాలు ఈ విధమైన కోర్ కాంపిటెన్సీని డెవలప్ చేశాయేమో అనిపిస్తుంది. ఇంజనీర్ అవ్వాలనుకున్నా, కాలేదు. ఆ తర్వాత అనుకోకుండా సైన్స్లోకి వచ్చాను. పోనీ సైంటిస్ట్గా ఏమన్నా ఎదిగామా, కాలేదు. అక్కడి నుంచి ఒక అకౌంటెంట్గా మారిపోయాను. అప్పుడే నాలో ఉన్నటువంటి నాటక రంగం మీద అభిలాష, చిన్నప్పటి నుండి ఉన్నటువంటి ఒక లక్షణము అనుభవంగా మారి అది నన్ను తొలిచివేస్తే దాంట్లో ఇంకా తెలుసుకోవాలి, నాటకం అంటే ఏమిటి, అందులో ఏముంటాయి అని తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస పెరగటం వల్ల నాటకాలు వేయటం అనేది తగ్గించి నాటకాన్ని ఒక విద్యగా చదువుకోవటం జరిగింది. అందుకే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాటక రంగంలో తీసుకోవటం వల్ల నా జీవితం చివరికి దూరదర్శన్లో తేలింది. అంటే నాటక రంగంలో ఉన్నటువంటి అనుభవం, నాటకం గురించి చదువుకున్న అనుభవం విజువల్ మీడియాకి పనికి వచ్చింది అని నేను అనుకున్నాను. విజువల్ మీడియా అంటే దూరదర్శన్లోకి వచ్చిన తర్వాత నన్ను బాగా ఆకర్షించింది. నాకు కేవలం ఒక కార్యక్రమాల రూపకర్తగానే కాకుండా వ్యక్తిగతంగా ఎంతో అనుభవాన్ని, ఆనందాన్ని ఇచ్చినటువంటి 2 కార్యక్రమాల గురించి నేను ఇక్కడ మీతో పంచుకుంటాను. అవి ముందుగా చెప్పాలి అంటే విజేత అనే ఒక వాక్ టాక్ ఇంటర్వ్యూ. దాదాపు 125 మందితో నేను ఈ విజేత కార్యక్రమం చేస్తే అందులో నాకు అవసరం లేకపోయినా కొన్ని అనివార్య కారణాల వల్ల నేనే మోడరేటర్గా, యాంకర్గా మారిపోయి 125లో దాదాపు 115 మందిని నేను ఇంటర్వ్యూ చేయటం జరిగింది. వివిధ ప్రాంతాలలో, వివిధ రంగాలలో ఉన్నటువంటి నిష్ణాతులను కలిసి వాళ్ళతో నడుస్తూ మాట్లాడటం అనేది కార్యక్రమం కోసమే కాకుండా వాళ్ళ అనుభవాలు,
వాళ్ళ విజయ పరంపర నాకు ఎంతో విజ్ఞానాన్ని అందించాయి. అలాగే మరొక కార్యక్రమం వేదిక. ఈ వేదిక కార్యక్రమంలో కూడా నేను కేవలం కార్యక్రమ రూపకర్తను అయినా కూడా కొంతకాలం తర్వాత మళ్ళీ కొన్ని పరిస్థితులకు అనుగుణంగా నేను అందులో మోడరేటర్గా మారాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని నేను దిగ్విజయంగా నిర్వహించానో ఆ కార్యక్రమాల ప్రభావం నా మీద కూడా పడటం ప్రారంభించింది. అంటే ఈ వేదిక అనేది సమకాలీన అంశాలపై ఒక చర్చా కార్యక్రమం. దాదాపు ప్రతి వారం వివిధ రంగాలలోని నిష్ణాతులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, విద్యావేత్తలు, ఇలా కళాకారులు, ఇలా ఎంతోమందితో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించటం వల్ల నాలో అప్పటిదాకా దాక్కొని ఉన్న జర్నలిస్ట్ బయటికి వచ్చాడు అని చాలామంది చెప్తారు. అంటే ఈ 28 ఏళ్ల దూరదర్శన్లోని నా ప్రస్థానంలో ఈ రెండు ఒక మైలురాళ్ళు అని చెప్పుకోవచ్చు. నేను పొందినటువంటి ఈ కార్యక్రమాల రూపకల్పనలో నేను పొందినటువంటి అనుభవం నాలోని కోర్ కాంపిటెన్సీని బయటికి తీసుకొచ్చాయి అని నేను మీ అందరికీ వినమ్రంగా తెలియచేసుకుంటున్నాను. ఇలా ఈ అనుభవాలన్నిటినీ ఎవరికి ఎంతమందికి ఉపయోగపడతాయి, ఎవరికి ఎంతమందికి భవిష్యత్తులో పనికి వస్తాయి అనేది గనక ఆలోచించి ఈ ప్రజలందరికీ తెలియటానికి నా మిత్రులకు, మీడియాలో ఉన్నటువంటి నా సహోద్యోగులకు, నాతో ఎన్నో కార్యక్రమాల రూపకల్పనలో పాలు పంచుకున్నటువంటి పెద్దలకు, వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా నేను ఈ 28 ఏళ్ల దూరదర్శన్ జీవితంలో నిర్వహించిన కార్యక్రమాలు, నా అనుభవాలను రంగరించి గోరంత అనుభవం అనే ఒక పుస్తకాన్ని కూడా త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఆ పుస్తకం ఒక మీడియా వ్యక్తి నిర్వహించిన కార్యక్రమాల గురించి, పొందిన అనుభవాల గురించి ఇంకా ఎక్కువ తెలియజేస్తుంది అనటంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఈ అవకాశాన్ని నాకు కలిగించిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.